నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. షిరిడి సాయిబాబా కాంట్రవర్సీ విపరీతంగా నడుస్తుంది. ఈరోజు మన ఎండోన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసిన తర్వాత అందరూ షిర్డీ బాబా హిందూ కాదా, షిర్డీ బాబా ముస్లిమా, ఏ మతస్థుడు షిర్డీ బాబా, ఇది కాకుండా యూపీలో చాలా వింతగా నేను ఈ వీడియో చూశాను. షిర్డీ బాబా ఐడియల్ని కూడా లేపేస్తున్నారు కొన్ని చోట్ల నుంచి. ఇది చాలా దారుణంగా అనిపించింది నాకు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారండి, ఏంటంటే ఆయన హిందువా ముస్లిమా అనే విషయం పక్కన పెడితే షిరిడి బాబాకి వరల్డ్ వైడ్ డివోటీస్ మల్టిపుల్ రిలీజియన్స్ నుంచి ఉంటారు. ఇది కాకుండా ముస్లిమ్స్లో చాలామంది వెళ్తారు, హిందూస్ చాలామంది వెళ్తారు. ఒక రిలీజియన్ అని కాదు, అన్ని రిలీజియన్స్ నుంచి షిరిడి బాబా టెంపుల్స్కి చాలామంది విజిటర్స్ ఉంటారు, డిసైపుల్స్ ఉంటారు. నిన్న ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి శ్రీవారి ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బుల్ని షిరిడి బాబా టెంపుల్స్కి మేము అలాట్ చేయము. ఎవరైతే ఆగమ శాస్త్రంను అనుసరించి టెంపుల్స్ని కడతారో అక్కడ మాత్రమే మేము ఫోకస్ చేస్తాము. హిందూ ధర్మ అలాగే డివోషన్ అవనండి ప్రతి ఒక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టీటీడీ సంకల్పం తీసుకున్న గుళ్ళ ప్రతిష్టాపన అవనండి లేకపోతే కన్స్ట్రక్షన్ అవనండి దీని గురించి మాట్లాడుతూ అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి షిరిడి బాబా టెంపుల్స్కి ఆల్రెడీ ట్రస్ట్ ఉంది, వాళ్ళ సొంత నిధుల డబ్బులతో వాళ్ళు ఆల్రెడీ కట్టుకుంటున్నారు. సో ఇక్కడ శ్రీవారి ట్రస్ట్ నుంచి డబ్బులు ఎల్లవేకి నుంచి అన్నారు. ఏంటి అసలు ఈ మిస్టరీ? చాలామంది ఏమంటున్నారు, ఆయన హిందూ కాదా, ఆయన ముస్లిమా, అందుకనే డబ్బులు వెళ్ళట్లేదా, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు షిరిడి బాబాని తీసి పక్కన పెట్టిందని. కాదండి, ఇక్కడ సింపుల్గా ఒకటే, ఆగమ శాస్త్రం పాటించే ఏ టెంపుల్కైనా కూడా ట్రస్ట్ నుంచి డబ్బులు వస్తాయి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఏంటి ఆగమ శాస్త్రం అని చెప్పి మనం చూసుకుంటే దీంట్లో మనకి ఆగమ శాస్త్రానికి బ్రాంచెస్ ఉంటాయి. దాని తర్వాత శైవ ఆగమం, దాని తర్వాత వైష్ణవ ఆగమ, దాని తర్వాత శక్తి ఆగమ. ఇప్పుడు శక్తి ఆగమ అంటే మనం దేవతామూర్తులు, అంటే ఇక్కడ డివైన్ మదర్ దేవిని పూజ చేస్తాం, అక్కడ శక్తి ఆగమం అంటాం. వైష్ణవ ఆగమం విష్ణువు మీద ఫోకస్ అయి ఉంటుంది. అలాగే శివాగమం ఫోకస్ ఆన్ వర్షిప్ లార్డ్ శివ, ఇది అందరికీ తెలిసింది. ఈ మూడు ఆగమనాల్ని ఎవరైతే పాటిస్తారో ఆగమ శాస్త్రం అంటారు వాటిని. ఆ ఆగమ శాస్త్రానికి సంబంధించిన టెంపుల్స్ వరకే మేము డొనేషన్స్ ట్రస్ట్ నుంచి డబ్బులు వెళ్తూ ఉంటాయి ఇక్కడి నుంచి అన్నారు. షిరిడి సాయిబాబా టెంపుల్స్కి నిజంగానే డిఫరెంట్ ట్రస్ట్ ఉంటుంది, డొనేషన్స్ కూడా వెల్లువెత్తి వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ డిప్రైవ్డ్, కానీ అది మెయిన్ శ్రీవారి ట్రస్ట్ నుంచి డబ్బులు మాత్రం ఇక్కడి నుంచి ఎల్లవ్ అన్న ఒక వర్డ్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక కాంట్రవర్సీ చేసి పీకి పెద్ద ఇష్యూని చేస్తారు. ఈరోజు మీరు ఒకసారి వినండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏమన్నారో క్లియర్గా ఆయన చెప్పిన మాటలోనే మీకు అర్థమవుతుంది. ఏంటో ఒకసారి ఏంటి, ఇక్కడ ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఇవి ఆలయాలన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. సో షిరిడి బాబాకి ఎవరు డిసైపుల్స్, ఇది కూడా మనం ఆలోచించాలి. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని ఎలా కొలుస్తారు, షిరిడి బాబా వారు కూడా అలా కొలుస్తారు. అంతకంటే నేను ఒక లేటెస్ట్ న్యూస్ చూశాను, యాక్ట్రెస్ తులసి గారు ఆవిడ తీసుకెళ్లి డొనేషన్ ఇచ్చారు, ఆవిడ బంగారం డొనేషన్ ఇచ్చారు. అలాగే తిరుపతికి ఎలా డొనేషన్స్ వస్తాయో షిరిడి బాబాకు ట్రస్ట్కు డబ్బులు వస్తాయి. వాళ్ళు టెంపుల్ నిర్మాణం ప్రతిష్ట వీటన్నిటి గురించి వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫండింగ్. దీనికి శ్రీవారి ట్రస్ట్ నుంచే డబ్బులు వెళ్ళాలని రూల్ ఎక్కడ లేదు. దీన్ని కాంట్రవర్సీ చేసేసి షిరిడి సాయిబాబా ముస్లిమా హిందువా నినాదాలు తీసుకొచ్చి ఈరోజు మతంలో విద్వేషం రెగ్గొడదామని చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు షిరిడి బాబాని దైవ పూజలుగానే చూస్తారు, ఆయన దైవ సంభూతుడే. కానీ ఎక్కడ ట్రస్ట్ నుంచి డబ్బులు వెళ్తాయి అన్న విషయం పైన విశ్లేషణ జరిగింది. ఇక్కడ ఆగమ శాస్త్రం అనుసరించే ప్రతి దేవాలయం గురించి వాళ్ళు డబ్బులు వెళ్తాయి తప్ప అక్కడ షిరిడి బాబా గారు ఉన్నప్పుడు కానీ తర్వాత టెంపుల్స్లో కానీ ఇవి అంతగా వర్తించవు. సో వర్తించినప్పుడు అక్కడ మేము డబ్బులు స్పెండ్ చేయం, పంపించాం అన్న విషయం పైన తీసుకొచ్చి ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు అందరూ ఈ కాంట్రవర్సీ గురించి వింటారు. ఈరోజు ఇల్లాజికల్ పీపుల్ చాలామంది ఉంటారు. ఆఖరికి దేవుళ్ళ పైన కూడా లాజిక్స్ అండ్ ఇల్లాజిక్స్ తీసుకొచ్చి దానిపైన కూడా పాలిటిక్స్ చేద్దామని చూసే వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.